నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. బోధన్ యువకుడు ఉజైఫా యామన్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాంచీలో ఉగ్రవాది డానిష్ ఇచ్చిన సమాచారంతో ఉజైఫాను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడి వద్ద నుంచి ఎయిర్ పిస్తల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఉజైఫాను ఉగ్రవాదులతో సంబంధాలు లేవని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. బోధన్ యువకుడు ఉజైఫా యామన్ను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్, చెప్పండి. ఉజైఫాకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కుటుంబ సభ్యులు లేవని ఆరోపిస్తున్నారు. అసలు దీని వెనక ఏంటి, అప్డేట్స్ ఏంటి? అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాగా చూస్తే పిఎఫ్ఐ నేతలను కూడా గతంలో అరెస్ట్ చేశారు. మరోసారి బోధనలో ఉగ్ర నేతలు ఉన్నారని కూడా బయటపడడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒక అదుపులోకి తీసుకొని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబీకులు మట్టుకు అలాంటి లేదని అంటా ఉన్న పరిస్థితి ఉంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చూసినట్లయితే బోధన్ పట్టణంలో ఉగ్రజారులు మరోసారి బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఢిల్లీ స్పెషల్ సెల్ కు పోలీసులు పట్టణంలోని అనిసా నగర్ కు చెందిన 23 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని కలకలం సృష్టిస్తుంది. జిల్లాలో గతంలో కూడా ఐఎస్ఐతో అంతేకాకుండా పిఎఫ్ఐతో సంబంధాలు ఉన్నట్లు అనేక సందర్భాల్లో కూడా వెలుగులో వచ్చాయి. కాకపోతే ఇదే క్రమంలో బోధనలో కూడా ఉగ్రవాదులు బయటకు రావడం సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా గతంలో ఉగ్రవాద లింకులు బయటపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. బోధనకు చెందిన యువకుడితో సంబంధాలు ఉన్నట్లు వార్తలు రావడంతో మరోసారి ఉగ్ర లింకులు బయటపడ్డాయి. అయితే ఇది ఒకరికే పరిమితమైందా లేదంటే సమూహ గ్రూప్ గా ఏమైనా ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవారాగా తిరిగే 23 ఏళ్ల యువకుడు నిజామాబాద్ లో గతంలో బి ఫార్మసీ కూడా చదువుకున్నాడు. అదే ఎండి జమాన్ ఆన్లైన్ ద్వారా ఐసీఎస్ సంబంధాలు ఉన్న వ్యక్తులతో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. అయితే బోధన్ పట్టణంలో గతంలో వెలుగుతీసిన దొంగ పాస్పోర్ట్ల వ్యవహారం మరొక ముందు మరోసారి ఉగ్ర రింకుల వ్యవహారం కలకలం సృష్టించినట్టు చెప్పుకోవచ్చు. ఒకే చిరునామాపై గతంలో 72 దొంగ పాస్పోర్ట్లు పొందినట్లు కూడా అప్పట్లో పోలీసులు నిర్ధారించి ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నకిలీ ఆధార్ కార్డులకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇవ్వడంతో ఎస్ఐతో పాటు ఏఎస్ఐ కీలక పాత్ర పోషించగా వారిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ పౌరుడితో పాటు ఇద్దరు రోహింగ్యాలు మీసా యువకుడితో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. బోధన్తో పాటు నిజామాబాద్ పట్టణంలో ఉగ్ర లింకులపై పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న ఉగ్ర లింకులు మాత్రం తగ్గటం లేదు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, హైదరాబాద్ బోధన్ నుండి రైలు మార్గం ద్వారా ఉండడంతో ఉగ్ర చర్యలు మితిమీరిపోతుందని చెప్పుకోవచ్చు. గతంలో పిఎఫ్ఐ మూలాలు కూడా ఇప్పుడు ఉగ్ర మూల జిల్లాలో కలకలం సృష్టిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సింధు, అయితే ఆనంద్ పాల్, ఉజైఫాకి ఉగ్రవాదులతో సంబంధాలు లేవని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటున్నారు. కానీ ఆయన దగ్గర పిస్తళ్ళు అలాగే బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అసలు సంబంధాలు లేనప్పుడు ఇలాంటి పరికరాలు ఆయన దగ్గర ఎలా ఉన్నాయి, అసలు ఎలా తీసుకున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు? అంటే ఢిల్లీకి సంబంధించిన పోలీసులతో పాటు ఎన్ఐఏకి సంబంధించిన పోలీసు అధికారులు కూడా నిజామాబాద్ జిల్లా బోధనకు రావడం జరిగింది. అయితే అతను అదుపులోకి తీసుకున్న సమయంలో అతని దగ్గర ఎయిర్ గన్ ఉన్నట్లు కూడా పోలీసులు తెలుపుతా ఉన్నారు. అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్థానికంగా ఏ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఢిల్లీ పోలీసులు నేరుగా జిల్లా పోలీస్ కమిషనర్ కలవడం జరిగింది. పోలీస్ కమిషనర్ వారి సహాయంతోనే ఇదంతా కూడా జరిగింది. అయితే విచారణ నిమిత్తం ఢిల్లీకి తీసుకెళ్లారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ ఐసిస్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తులు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసి విచారణ చేసిన సమయంలో బోధనకు చెందిన హజీయుద్దీన్ పేరు బయటకు వచ్చిందని సమాచారం. హజీయుద్దీన్ గత కొంతకాలంగా అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతుంటారని ఎన్ఐఏ గుర్తించింది. అతని ఇంట్లో ఎయిర్ గన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బోధన్ కోర్టులో హాజరుపరిచి విచారణ నిమిత్తం హజీయాను ఢిల్లీ పోలీసులు తమ వెంట తీసుకెళ్లారు. అయితే లింకులు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. బోధన పట్టణంలో నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ చిరునామాలతో 2018లో బంగ్లాదేశీలకు అక్రమ పద్ధతిలో 74 పాస్పోర్ట్లు కూడా జారీ చేశారు. ఈ విషయమే అప్పట్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు కూడా వేటు పడింది. అయితే బంగ్లాదేశ్ నుంచి కోల్కతా తర్వాత బోధనకు వచ్చిన వ్యక్తులను అక్రమంగా పాస్పోర్ట్లు జారీ చేసే విషయంలో ఈ ఇద్దరు ఏఎస్ఎల్ కూడా
కీలకంగా వహించారు. ఇంకా తాజాగా చూసినట్లయితే బోధనలో కూడా ఈ విధంగా జరగడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉలిక్కి పడతా ఉన్నారు. అయితే గతంలో చూసినట్లయితే నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఆటో నగర్ లో 2022 జూలై 4న పిఎఫ్ఐ సభ్యుడు శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ ను కూడా అరెస్ట్ లో కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అబ్దుల్ ఖాదర్ డైరీ వివిధ వివిధ డైరీలను కూడా పోలీసులు ఎంక్వైరీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ ఖాదర్ అరెస్టు తర్వాత నిజామాబాద్ రూరల్ మండలం గుట్టారంలో ముగ్గురు పిఎఫ్ఐ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సమాచారంతో పోలీసులు పిఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షేక్ షాదుల్లాను, నగరానికి చెందిన మహమ్మద్ అబ్దుల్లాను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ వద్ద దొరికిన డైరీలోని వివరాలతో విచారణ చేపట్టారు. జిల్లాలో 200 మందికి పైగా ఈ శిక్షణ తీసుకోగా అందులో 23 మంది కీలక సభ్యులు ఉన్నట్లు అప్పట్లో ఎన్ఐఏ పోలీసులు కూడా గుర్తించారు. తెలంగాణలో నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్ లో కడప బేస్ క్యాంపుగా ఏర్పాటు చేసుకుని పిఎఫ్ఐ కార్యకలాపాలకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. విచారణలో పిఎఫ్ఐ ఒక వర్గానికి వ్యతిరేకంగా పనిచేసినట్లు గుర్తించిన పోలీసు ఎన్ఐఏకు లేఖ రాసి ఎన్ఐఏకు చెందిన ఉన్నత స్థాయి అధికారి జిల్లా పోలీసులతో సమావేశమై కేసులో తీవ్రతను గుర్తించి ఎన్ఐఏ 2022 ఆగస్టు 26న పిఎఫ్ఐ కేసును ఛేదించింది. అయితే ఎన్ఐఏ అధికారులు నలుగురిని విచారణ తర్వాత సెప్టెంబర్ 19 నిజామాబాద్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ల్యాప్టాప్లు, ఎలక్ట్రికల్ వస్తువులు, సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా లభించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు గతంలోనే హాజరుపరిచారు. వారిచ్చిన సమాచారంతోనే పాటు ఎన్ఐఏ సేకరించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. 170 మందిని అరెస్ట్ చేయడంతో పాటు విదేశాల నుండి దాదాపు 120 కోట్లు సేకరించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సిబి నుంచి పిఎఫ్ఐగా మారిన ఈ సంస్థకు ఐసీసీ, లష్కర్ తోబా సంస్థలతోనూ సంబంధాలు ఉన్నట్లు గతంలోనే తెలియదు. ప్రస్తుతం మటుకు పోలీసులు మటుకు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ విధంగా జరగడంతో ఆ పిఎఫ్ఐని కేంద్ర ప్రభుత్వం గతంలోనూ నిషేధించింది. అయినప్పటికీ నిజామాబాద్ మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అటు ముంబై నుంచి కూడా భారీగా నిజామాబాద్ జిల్లాకు వలస వస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు కూడా ఉన్నారని చెప్పేసి గతంలో కూడా పోలీసులు మెరుపుదాడులు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. సింధు. థ్యాంక్ యూ ఆనంద్ పాల్.